చైనా ఒకప్పుడు గుడిసెలు, మట్టి రోడ్లు, కేవలం కొన్ని డికెట్స్లో వరల్డ్ సర్ప్రైజ్ చేసే స్పీడ్లో గ్రోత్. ప్రపంచంలోనే అతి పెద్ద హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్, వేల కిలోమీటర్లు ట్రాక్ పై మెరుపులా దూసుకెళ్తున్న ట్రైన్స్. ఒక్క సంవత్సరంలో ఇండియా ఎప్పుడు కలలో కూడా ఊహించని మెట్రో రైళ్లు నిర్మించేశారు. స్కై స్క్రేపర్లు కేవలం 19 రోజుల్లోనే పూర్తి చేసేసింది. అమెరికాలో 19 రోజుల టైంలో ఒక్క పర్మిట్ కూడా రాదు. ప్రపంచం చూసే చైనా అజేయతకు ప్రతీక. కానీ ప్రతి మెరుపు వెనక చీకటి ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది. ఖాళీ నగరాలు, వీధుల్లో వాహనాల బదులు గాలి వీచే శబ్దం మాత్రమే ఉంటుంది. సమాధుల్లాంటి అపార్ట్మెంట్, రాత్రి 10 గంటలకి ఒక్క లైట్ వెలగని ఎత్తైన టవర్లు, అండ్ ఒక బిగ్ సీక్రెట్, ఎవ్వరికీ తెలియని అప్పుల పర్వతం, సముద్ర గర్భంలో దాగిన ఐస్బర్గ్ లా. Back in China, the debt bubble is about to burst. China's ballooning local government debt is a problem that cannot be brushed aside. Chinese money is drowning poorest nations of the world in debt. With that, China's ballooning local government debt, that has become a problem. నెంబర్స్ ఎప్పుడు అబద్ధం చెప్పమని అంటారు, కానీ వాటిని ఎలా చూపిస్తామో అదే నిజాన్ని మార్చేస్తుంది. IMF ప్రకారం చైనాకి అప్పు కేవలం 84% డెట్ టు జీడిపి. పక్కనే అమెరికాది 123%, జపాన్ది 250%. కంపేర్ చేస్తే చిన్నదే కదా అనిపిస్తోంది. అదే చైనాకి బలం అనిపిస్తోంది. కానీ ఆ నమ్మకం ఒక అబద్ధం. దాని కింద దాగున్న కొన్ని విషయాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం.